देश की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। देश की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। भारत माता की हम करेंगे, हम करेंगे, हम करेंगे। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। आवाज दो, हमें आवाज दो, हमें हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा? हम करेगा, हम करेगा। भारत माता की సమయంలో మరి అంతలోనే ఒక విషాదకరమైనటువంటి సంఘటన 2 రోజుల క్రితం పహల్గామ్లో సంభవించింది. చాలామంది సమ్మర్ హాలిడేస్లో కాశ్మీర్ వెళ్ళాలి అనే ఒక కళను మొన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల అక్కడ సాధ్యపడింది. దాంతో చాలా పెద్ద ఎత్తున పర్యాటకం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇటువంటి కొంతమంది అల్లరి మూకలు ఏదో వాళ్ళ పాయింట్ ప్రూవ్ చేయడానికి మళ్ళీ తిరిగి కాశ్మీర్లో అలజడుల వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మళ్ళీ చేతుల్లో రాళ్ళు పెట్టి యువకుల్ని రెచ్చగొట్టేందుకు మళ్ళీ యువకుల చేతుల్లో తుపాకులు పెట్టి దేశంలో ఏర్పడినటువంటి శాంతికి భంగం కలిగించే విధంగా నిన్న జరిగినటువంటి దాడి హేయకరంగా భావిస్తూ ఉన్నాం. చాలా బాధాకరం. మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఈరోజు మేము మొబైల్ ఫోన్ లైట్ల ర్యాలీ మరి క్యాండిల్ ర్యాలీ తీయడం జరిగింది. అది కేవలం ఈ క్యాండిల్ వెలుగు ఆ చిన్న వెలుగు మాత్రమే కాదు. ఈ క్యాండిల్ లైట్ ర్యాలీ ద్వారా ఈ దేశంలో ఈ మన నిజామాబాద్ రూరల్లో డిచ్పల్లిలో అందరి హృదయాల్లో ఏకత్వం ఐకమత్యం అనే భావన స్టార్ట్ అయితే ఇటువంటి అల్లరి మూకలు మన మధ్యలో ఏదైతే చిచ్చుపెట్టే అల్లరి మూకలు ఉన్నారో వాళ్ళని ఎదుర్కొనే విధంగా మన దేశం తయారవుతుంది. ఇతర దేశాలు తీసుకుంటే చైనా కానీ సింగపూర్ కానీ డెవలప్ అవుతున్నటువంటి కంట్రీస్ ఏవైనా కూడా కంపల్సరీ యువకుల్ని 1 సంవత్సరం ఆర్మీలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే మళ్ళీ తిరిగి సమాజంలోకి వచ్చి పనిచేయాలా అనే ఒక పాలసీ తీసుకుంది. అటువంటి పాలసీ మనకు కూడా ఉంటే మనందరం కూడా ఇటువంటి యుద్ధాలు ఎన్నొచ్చినా సంసిద్ధులుగా ఉంటామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి చనిపోయినటువంటి ఈ ఏదైతే టూరిస్ట్ కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే చనిపోయారో వాళ్ళని అమరులుగా గుర్తించాలి. మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నాము, ఆర్మీని ప్రశంసిస్తున్నాము. అట్ ద మోస్ట్ ఏంటంటే టాప్ మోస్ట్గా ఆర్మీని మేము ప్రశంసిస్తున్నాం. వాళ్ళకు వచ్చినంత కోపము, వాళ్ళకు వచ్చినంత ఆవేశం ఈరోజు మనం చూసినాము. వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపడం జరిగింది. మరి మన జవాన్లందరికీ కూడా ఈ సందర్భంగా సెల్యూట్లు తెలియజేసుకుంటూ మరొకసారి మేము ఒక్కటే తెలియజేస్తున్నాం, ప్రపంచం కూడా ఆలోచించాలి. ఈ అమెరికా కానీ ఇతర దేశాలు కానీ పాకిస్తాన్ వైపు నిలబడి సానుభూతి ప్రకటిస్తూ వాళ్ళకు ఒక ఊతం అందించే విధంగా బిహేవ్ చేస్తుంది. ఈరోజు మోడీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటై అటు ట్రంప్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దేశం మీద పగ పెంచుకునేటట్టు టారిఫ్లు పెంచి అన్ని రకాలుగా హింసించే ప్రయత్నం చేస్తుంది. దయచేసి ఇది గమనించాలి మనము.